విషయాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకనంటే, తెలుగులో సినిమాలు పెద్దగా విషయాలు చేయకపోయినప్పటికీ కూడా 'పందెం కోడి' అలాగే 'నువ్వు నేను వీడు వాడు' లాంటి సినిమాల్లో చాలా ఎక్కువగా విశాల్ మనల్ని ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. నిజానికి విశాల్ అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగబ్బాయి. కాకపోతే వాళ్ళు తమిళనాడులో సెటిల్ అయ్యారు. అయితే నిజానికి కొద్దిగా రంగు తక్కువున్నప్పటికి కూడా విశాల్ ఎంతో అందగాడనే చెప్పొచ్చు. మంచి హైట్, వెయిట్, హీరో తగ్గ లుక్స్, యాక్షన్ ఫిల్మ్స్‌కైతే విశాల్ తర్వాత ఎవరైనా విశాల్‌ని కొట్టేవాడే లేరు అన్నట్టుగానే ఉండేవాడు. కానీ అలాంటిది హఠాత్తుగా మొన్న ఈ మధ్యన ఒక ఈవెంట్‌లో చాలా అంటే చాలా అనారోగ్యంగా కనిపించాడు. అసలు మనం చూస్తున్నది విశాల్‌నేనా? కళ్ళు ఉబ్బిపోయి, కళ్ళద్దాలతో పాటుగా మూతి లైట్‌గా వంకరగా ఉండి, నీరసంగా వణికిపోతూ మాట్లాడుతున్న విషయాన్ని చూసి అందరూ షాక్ అయిపోయారు. అసలు విశాల్‌కి ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నిన్నటికి నిన్న ఒక ట్రాన్స్‌జెండర్‌కి సంబంధించిన ఈవెంట్‌కి వచ్చిన విశాల్ కళ్ళు తిరిగి స్పృహ తప్పి అక్కడికక్కడే పడిపోయాడు. అయితే ఇప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అసలు ఇంత దారుణంగా తనకి అనారోగ్య సమస్యలు పదే పదే రావడానికి కారణం ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. దానికొక అలవాటు వల్లనే విశాల్ ఇటువంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నాడంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతోంది. అసలు ఇంతకీ ఏమైంది అంటే విశాల్ ఇంత వయసొచ్చినా కూడా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? 2019లో 'అర్జున్ రెడ్డి'కి సంబంధించిన యాక్టర్‌తో తనకి ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. అయితే వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అనుకునే లోపు కరోనా వచ్చింది. అయితే కరోనా కారణంగా పెళ్లి చేసుకోవట్లేదా అనుకుంటే కాదని, వేరే కారణాల వల్ల పెళ్లి చేసుకోవట్లేదంటూ విశాల్‌తో పాటుగా అటు పెళ్లి కూతురు తరఫు కూడా చెప్పారు. ఆ తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్‌కి సంబంధించి కానీ, లేకపోతే ఇంకా అభినయతో కానీ, తనకి ఎఫైర్స్ ఉన్నాయని, పెళ్లి వరకు వెళ్తుంది అన్న మాటలు వినిపించాయి కానీ, ఎక్కడ గూడా అవి నిజం కాలేదనమాట. కానీ అసలు తనకు పెళ్లి కాన్సెల్ అవ్వడానికి ప్రధానమైన కారణం తన అనారోగ్యం అని అర్థమవుతుంది. అయితే నిజానికి అసలు విశాల్‌కున్న సమస్య ఏంటి అంటే, తను చేసుకున్న కొన్ని అలవాట్లు. అయితే విశాల్‌కి కొన్ని ఏళ్ల పాటు తన ఫ్లాపుల పరంపర కొనసాగుతూనే ఉంది. సినిమాల్లో ఎప్పుడు అంతే కదండీ! సినిమా రంగం అంటేనే హిట్ ఉంటేనే ఎంత పెద్ద స్టార్ అయినా సరే నిలదొక్కుకుంటాడు. అయితే విశాల్‌కి వరుసగా ఫ్లాపులు రావడంతో తను ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలి అని చెప్పేసి ఇక ఎక్కువగా తన బాడీ విషయంలో ప్రయోగాలు చేశాడు. అంటే విపరీతంగా డైటింగ్ చేయడం, సిక్స్ ప్యాక్ ట్రై చేయటం, లేదా కొంచెం ఒళ్ళు పెరగటం. ఇట్లా రకరకాల పద్ధతులు ఫాలో అవ్వటం. అంటే క్యారెక్టర్స్ కోసం తను అలాగ తన శరీరాన్ని మార్చుకుంటూ ఉండడం వల్ల తన శరీరం కొద్దిగా బలహీనపడింది. దానికి తోడు రీసెంట్‌గా తనకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. డెంగ్యూ ఫీవర్ అనేది చాలా సివియర్‌గా విషాల్‌కి వచ్చిందనమాట. అయితే అది ఎంత సివియర్‌గా వచ్చింది అంటే, ఇక డాక్టర్లు మీరు 6 నెలల పాటు ఫుల్‌గా రెస్ట్ తీసుకోవాలని, మంచి భోజనంతో పాటుగా మితంగా అంటే చాలా చిన్న ఎక్సర్‌సైజ్‌లు తప్ప ఏమీ చేయకూడదని చెప్పడం జరిగిందంట. అయినప్పటికీ కూడా విశాల్ మాత్రం తన తిండి విషయంలో అంటే తను తీసుకునే ఆహారం విషయంలో చాలా అశ్రద్ధ చేశాడు. దాంతో అసలే డెంగ్యూ ఫీవర్ వచ్చి నీరసించిపోయిన విశాల్ శరీరం ఇంకాస్త నీరసించిపోయింది. అయితే విశాల్‌కున్న ఒక చెడు అలవాటు ఏంటి అంటే, తను టిఫిన్ టైమ్‌కి టిఫిన్, భోజనం టైమ్‌కి భోజనం, నైట్ డిన్నర్ టైమ్‌కి డిన్నర్ తీసుకోడు. ఏదో ఒక మీల్‌ని స్కిప్ చేసేస్తాడు. అంటే తినకుండా మానేస్తాడనమాట. అలా మానేయటం వల్ల విశాల్‌కి చాలా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. తన శరీరం బాగా నీరసించిపోయి, చిన్న చిన్న వడదెబ్బకి కూడా శరీరం తట్టుకోలేకపోతుంది. ఇక మొన్నటికి మొన్న కూడా తను స్పృహ తప్పి పడిపోవడానికి కారణం వడదెబ్బ. అయితే బాగా శరీరం నీరసించిపోవడం, సరిగ్గా ఆహారం తీసుకోకపోవటం వల్లే విశాల్‌కి ఇటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, అయితే తను గనక పర్సనల్ కేర్ తీసుకోకపోతే మాత్రం ఇప్పుడు చిన్న సమస్యలైనప్పటికీ కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యలవుతాయని డాక్టర్లు హెచ్చరించారు.